ఎందుకు తీసేసినారు, ఎందుకు ఇవ్వలేదు అన్నది సహజంగా ఎంపీలకు మామూలుగా ఇవ్వాలా, సహజంగా ఇటువంటి లీడర్లకు ఖచ్చితంగా ఇవ్వాలా. కానీ ఇక్కడ మాత్రం జరగల. అదొకటే కాదు, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మామూలుగా ఒక ఎస్పీని పోస్ట్ చేస్తే 2 ఏళ్ల పాటు ఆ ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ ద జిఓ సేస్. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇప్పుడు కడప జిల్లాకు వేసిన ఎస్పీ 40 days బ్యాక్ పాత ఎస్పీ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ 2 years వాజ్ షిఫ్టెడ్ అవుట్. ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారికి ఆ ఎస్పీ సహాయం చేస్తాడు అన్న నమ్మకం లేక ఆ ఎస్పీని తీసేసి కొత్త ఎస్పీని 40 రోజుల కింద తెచ్చినారు, ఇప్పుడున్న ఎస్పీని. మరి ఇవన్నీ చూస్తే కాన్స్పిరసీ కింద కనిపించదా? ఇంకొకటి అన్నిటికన్నా ఆశ్చర్యకరం ఏంటి తెలుసా, నిన్న నేను ఎస్పీతోనూ డిఐజీతో మాట్లాడేటప్పుడు దే షోడ్ మీ వన్ లెటర్. ఒక లెటర్ చూపించినారు నాకు. యు నో వాట్ దట్ లెటర్ సెడ్? లెటర్ ఇట్ వాజ్ రిటర్న్ బై మా చిన్నానట. లెటర్ వాజ్ రిటర్న్ బై చిన్నానట. చిన్నాన్న ఏం రాశాడంటే, నా డ్రైవర్ నన్ను కొట్టి చంపాడు అని. అంటే అసలు ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఎలా క్రియేట్ చేశారు అని అంటే, అదేదో చిన్నాన్న బ్లడ్ వామిట్ చేసి చనిపోయినట్టుగా భావనిచ్చేట్టుగా పక్కనే ఒకచోట బ్లడ్ ఎక్కువ ఉంది. దాని తర్వాత చిన్నాన్న బాత్రూమ్ లేకపోయినట్టుగా బాడీ బాత్రూంలో పడుంది. బాత్రూంలో కమోడ్కు రక్తం పూశారు. అంటే బ్లడ్ ఎక్కువగా డ్రైన్ అవుట్ పోయినందువల్ల తనకు గిడ్డీనెస్ వచ్చి బాత్రూంలో తను కొలాప్స్ అయినాడని, ఆ కొలాప్స్ అయ్యే దాంట్లో తల కమోడు కొట్టుకుందని కమోడుని రక్తంతో పెట్టారు. తర్వాత కమోడు కొట్టుకున్నందువల్ల ఎనికి పడిపోయాడు కాబట్టి చనిపోయినట్టుగా బాత్రూంలో శవాన్ని పెట్టారు. అంటే అంత పగడ్బందీగా మనిషిని ఇక్కడ కొట్టి, బెడ్రూమ్లోనూ కొట్టి, బెడ్రూమ్లో చంపో మన ఆ మనిషిని చిన్నాన్ని తీసుకొని పోయి బాత్రూమ్ దాకా తీసుకొని పోయి బాత్రూంలో కూడా పెట్టి, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, బాత్రూంలోనూ కూడా పెట్టి, ఇదంతా ఏదో న్యాచురల్గా జరిగినట్టుగా చూపించే కార్యక్రమం అంత దూరం కుట్ర జరిగింది అని అంటే, ఆ కుట్రలో భాగంగా వీళ్ళు చంపుతూ ఉండగానే చిన్న లెటర్ రాస్తాడా? అంటే వీళ్ళు ఒక పక్క చంపుతూ ఉన్నారు, ఆ లెటర్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. అంటే బ్లడ్తో ఆయన రాస్తూ ఉన్నట్టుగా, చనిపోతూ ఉన్నట్టుగా నాకు డిఐజీ ఎస్పీ నాకు లెటర్ చూపిస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం చిన్నాన్ని చనిపోతూ నా డ్రైవర్ నన్ను చంపుతున్నాడు, నన్ను కొడుతున్నాడు అని చెప్పి వాళ్ళ ముందరనే రాస్తాడా? Could he have written in front of them? Isn't all these things showing something? The SP is transferred, new SP comes within 40 days time, then again they show me a letter what was handwritten by my chinnana antaru, and that handwritten letter what they say that my chinnana is written, it is right in the midst of the time lap where he was tortured to death. That letter was also written by him. ఎక్కడ సింక్ అవుతున్నాయి ఇవన్నీ? వీటికి అన్నింటినీ కూడా, వాస్తవాలన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించే దానికోసం అని చెప్పి రకరకాలుగా దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ న్యూ స్టోరీస్. ఒకటి ఎన్నన్న స్టోరీస్ చెప్పండి, నేను ఒకటి చెప్తా. సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు ఎన్నెన్న కథలు చెప్పండి, ఆ కథలకు మీరు ప్రూవ్ చేసే దానికోసం రకరకాలుగా యూ మైట్ కుక్అప్ స్టోరీస్, ఏమేమో మీరు సినిమాలు తీసినట్టుగా మీరు కథలు చెప్తా ఉంటారు. నేను సూటిగా ఒకటే క్వశ్చన్ అడుగుతా. చనిపోయింది ఎవరు? చనిపోయింది మా చిన్నాన్న కాదా? ఎలా చనిపోయినాడు? స్ట్రైట్ క్వశ్చన్. నీకు నిజంగా దీంట్లో ప్రమేయం లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఎస్టేట్ చేస్తున్నావు? స్ట్రైట్ క్వశ్చన్. పిన్నమ్మ తాళి తెంచిన నేరస్తులను కాపాడుతున్నటువంటి పార్టీని ఏమనాలి బ్రదర్? ఏమనాలమ్మా మీరు చెప్పండి? ఇలాంటి పార్టీలు కూడా మనల్ని విమర్శించే పరిస్థితికి వస్తున్నారు. నేను చెప్పిన దానికి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మనందరం కూడా నిన్న పల్నాడులో ఒక ఇది జరిగితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. రెండోది రెచ్చగొడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, గిల్లి కబ్జాలు పెట్టుకోవాలంటే మర్యాదగా ఉండదు. నా దగ్గర మీరు తోక తిప్పలేరు. మీరు ఏదైనా అవసరమైతే అభివృద్ధిలో పోటీ పడండి, సిద్ధాంతపరంగా బాగా చేస్తామని పోటీ పడండి. అంతేగాని
సోషల్ మీడియా ఉందని ఇష్ట ప్రకారం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఎక్కడున్నా పట్టుకొచ్చి వీళ్ళని బట్టలు కూడా తీసే పరిస్థితి తీసుకొస్తా తప్ప వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. నేను చాలా స్పష్టంగా ఉన్నా, నువ్వు తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టాను.